నా దగ్గర ఈ బైబిల్ ఉందండి. ఇప్పుడు బైబిల్ అంటే ఎన్ని నిబంధనలు ఇవి? రెండు ఉంటాయా? రెండు ఉంటాయి. రెండు. ఒకటి నిబంధన, పాత నిబంధన. ఒకటి పాత నిబంధన, రెండు క్రొత్త నిబంధన. అవును కదా. ఇప్పుడు క్రైస్తవులు ఎవరైనా మేము కొత్త నిబంధనే చదువుతాము, పాత నిబంధన చదవని ఎవరైనా క్రైస్తవులు చెప్తారా? కొంతమంది అంటారు. అంటే కలిపే ఉంటాయి కదా ఇవి? లేదు, కలిపే ఉంటుందండి. ముందు పాత నిబంధన, తర్వాత కృత నిబంధన. అంటే యేసు కంటే ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే మొత్తం కూడా పాత నిబంధనలో ఉంటుంది. యేసు తర్వాత కొత్త నిబంధన. అయితే విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పాత నిబంధనలో మీకు 1వ దిన వృత్తాంతములు, 2వ దిన వృత్తాంతములు, 1వ రాజులు, 2వ రాజులు, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, ఈ చాప్టర్స్ లో మొత్తం చూసినట్లయితే కొన్ని వందల యుద్ధాలు జరిగాయి, రాజ్యాలను జయించారు, అక్కడ ఏంటంటే యుద్ధాలు చేశారు. ఇవంతా ప్రస్తావన కూడా మీకు బైబిల్ పాత నిబంధనలో ఉంటుంది. మరి యేసు కాలంలో జరగలేదు అంటే యేసు ఒక కొత్తగా శాసనాలను తెలియజేయడానికి రాలేదు. మీరు బైబిల్లో చూసినట్లయితే బైబిల్లో మత్తయి సువార్త 5:17 ఏముంటుందంటే, నేను ధర్మశాస్త్రమును గాని ప్రవక్తల ప్రవచనములను గాని కొట్టివేయటకు వచ్చితేనని మీరు తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదని చెప్పారు. అంటే కొంతమంది వచ్చేసి శిష్యులు ప్రభువు మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు మోషే ధర్మశాస్త్రం ఎలా ఉంది, ఆ ధర్మశాస్త్రం అని చెప్పారనమాట. అంటే మీకు ఒక విషయం, సింపుల్గా ఒక విషయం చెప్పాలంటే యేసుక్రీస్తు వారు మొత్తము 33.5 సంవత్సరాలు ఈ ప్రపంచంలో ఉన్నారండి. 33.5 సంవత్సరాలే ఉన్నారనమాట. అంటే యవ్వనంలోనే దేవుడు ఆయన్ని తన వైపునకు లేపుకున్నాడు. అయితే యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు మాత్రమే స్వార్థ ప్రకటించారు. యేసుక్రీస్తు వారు కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి గురించి ఖురాన్లో కూడా ఉంది. యేసుక్రీస్తు గారి పుట్టుక పరిశుద్ధమైనటువంటిది, యేసుక్రీస్తు గారి రెండో రాకడ కూడా ఉంది. యేసుక్రీస్తు వారి గురించి మేము నమ్ముతాం కదా. ఒక ముస్లింగా యేసుక్రీస్తు వారిని నమ్మితేనే నేను పరిపూర్ణమైన ముస్లిం అవుతాను. ఏమని నమ్మాలి? ఆయన ఒక ప్రవక్త నమ్మాలి. సరే, ఇప్పుడు ఆయన దేవుడని వీరు నమ్ముతున్నారంటే అది వేరే టాపిక్. అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారు సువార్త ప్రకటించింది కేవలం 3.5 సంవత్సరాలు మాత్రమే. ఆ 3.5 సంవత్సరాల్లో పాపం ఆయన తనను సిలువ వేయడము, తర్వాత ఆయన తలపై ముళ్ళ కిరీటం పెట్టడం, ఆయన ఇబ్బంది పెట్టడం, యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్ని చంపేయడం, ఇది ఇంత పెద్ద రద్దాంతం జరిగింది. అంటే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు వారు బైబిల్లో తన సెల్ఫ్ డిఫెన్స్ లోనే ఉన్నారు, తన ఆత్మరక్షణలోనే ఉన్నారు. ఆ తర్వాత తన శిష్యుల్ని కూడా చంపేశారు. మొత్తం ఇదే సందర్భమే కనిపిస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు పూర్వం ఏవైతే ప్రవక్తలు ఉన్నారో ఆ ధర్మశాస్త్రాలని అనుసరించని చెప్పారు. ఆ ధర్మశాస్త్రాలు, యుద్ధాలు అవన్నీ కూడా ఉన్నాయి. అయితే మరో విషయం ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు చెప్పిన విషయం ఏంటంటే, మీకు మత్తయి మరియు లూకా స్వార్తలో ఉన్న విషయం ఏంటంటే, యేసు వారు చెప్పారు కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కొనవలెను అని యేసుక్రీస్తు చెప్పారు. అంటే నీ దగ్గర కత్తి లేకుంటే కత్తి కొనుక్కొని ఎందుకు చెప్పారు యేసుక్రీస్తు వారు? అదేవిధంగా యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను సమాధాన పరుచుటకు వచ్చితేనని మీరు తలంచకుడి, నేను ఖడ్గమునే గాని సమాధాన పరచుటకు నేను రాలేదని చెప్పారు. కాబట్టి ఇలా చూసుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. నేను ఏలుటకు సిద్ధముగా లేనటువంటి వ్యక్తులను నా దగ్గర తీసుకొచ్చేసి వాళ్ళని సంహరించడానికి కూడా చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఏలుతున్నాను, నేను ఒక ప్రవక్తగా ఉన్నాను, సో ఏదైతే ఉన్నాను, నా పట్ల అవిశ్వాసం ఉన్న వాళ్ళని తీసుకొచ్చేసి చంపేయండి అని కూడా చెప్పారు. అంటే ఆ సందర్భం వేరు, నేను వక్రీకరించి చెప్పట్లేదు. అంటే యేసుక్రీస్తు అంటే నమ్మని వాళ్ళని కాదు, ఆ సిద్ధాంత పరంగా ఆయన చెప్పిన విషయం ఏంటంటే మీరు సిద్ధంగా ఉండాలి, మీరు ఏ విషయానికైనా సిద్ధంగా ఉండాలి అన్న విషయం చెప్పారు. ఆయన యుద్ధం ఎందుకు చేయలేదు, శాంతిని స్థాపించారు అంటే ఆల్రెడీ పాత నిబంధనలో ఆ ప్రవక్తలు, యుద్ధాలు, సైన్యాలు, మోషే ధర్మశాస్త్రం ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన పరిచయం చేశారు అక్కడ. రైట్, ఓకే. యేసు దేవుడా కాదా అని అడిగితే మీరు ఏం చెప్తారండి? యేసు దైవ ప్రవక్త అండి, ఆయన దేవుడు కాదు. మార్కు సువార్త 12:29 యేసు గురించి చెప్పారు, ఓ ఇజ్రాయిలు విను, మన దేవుడు అయినటువంటి ప్రభు అద్వితీయుడు అని చెప్పారు. మత్తయి సువార్త 23:9 యేసు గురించి చెప్పారు, భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి అయిన పరలోకమందు ఉన్నాడని చెప్పారు. తండ్రి నాకంటే గొప్పవాడు, తండ్రి మనందరికంటే గొప్పవాడు. ఈ విధంగా యేసు పెందలగడని లేచి ఇంకా చాలా చీకటి ఉన్నా కానీ అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఉండను. యేసు తనకు అతీతంగా ఉన్నటువంటి ఆ దైవాన్ని ఆరాధించాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త. సరే, ఇన్ని మాటలు చెప్తున్నారు కదా, నేను ఒక మాట అంట, బైబిల్ నుండి ఖురాన్ను కాపీ కొట్టిర్రు అని అంటే మీరు ఏమంటారు చెప్పండి? సరే, ఇప్పుడు బైబిల్ నుండి ఖురాను కాపీ కొట్టారా లేదా అన్న విషయం తెలియాలంటే ముందు బైబిల్ పై అవగాహన ఉండాలి, ఖురాన్ పై కూడా అవగాహన ఉండాలి. రైట్, నేను కొన్ని విషయాలు చెప్తా, అవి అవునా కాదా మీరు చెప్పండి. బైబిల్లో లోతు ఉంటే ఇక్కడ లూతు అని ఉంటుంది, అక్కడ ఆదాము అని ఉంటే ఇక్కడ ఆదాము అని ఉంటుంది. అవును, అక్కడ యేసు అని ఉంటే ఇక్కడనేమో ఈసు అని ఉంటుంది. కాపీ కొట్టారంటున్నారు, చెప్తున్నా. ఓకే, ఒకవేళ బైబిల్ నుండి ఖురాను కాపీ కొట్టారు అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా దావీదు ప్రస్తావన బైబిల్లో ఉంది మరియు ఖురాన్లో ఉంది.